గుడికి పోదామా? ఈ లోపల వాడు ఎవడో వచ్చాడు. గుడికి పోదామా అంటే సరిగా చెప్పచ్చు. పోదామా అది కూడా నేర్పించాలి. పోదాం అనాలి. అంటుంది అది. ఇప్పుడు మళ్ళీ గుడికి పోదామా? ఎందుకు పోదాం? గుడికి ఎందుకు పోవాలి? ఎందుకేమిటి? ప్రసాదం ఇస్తారు వాళ్ళు. మనం ఎవరం? ప్రసాద భక్తులం. ఆడుకుంటూ వాళ్ళు చివరికి ఏం చేస్తారు? మంత్రపుష్పం చదువుతారు. మంత్రపుష్పం చదువుతున్నారంటే మా గురుదేవులు చెప్తుండేవారు ఏమంటే, గోడకు జారుకుని నిద్రపోయే వాళ్ళందరినీ లేపి ప్రసాదం ఇస్తారు. ప్రసాదం తీసుకుని కొంపకు పోండి అని చెప్పడం కోసమే అది లెక్క. అది అట్లా కాదు. గుడికి అందుకు కాదు మనం పోవలసిందే అన్నారు. కనీసం మామూలు భాషలు ఎట్లా ఉంటుంది? దేవుడు కోసం పోతావా తన కోసం పోతావా? చెప్పరే. దేవుడి కోసమే పోతాం కాబట్టి మన కోసం కాదు. ఎందుకంటే మనం వెళ్ళకపోతే దేవుడు దిగులు పడి చిక్కి శల్యం అయిపోతాడు. అందుకని మనం పోతాం. ఆయన మీద దయ చేత పోతాం అంతేగాని మన మీద దయ లేదు. అంటే ఆ మాటల్లో దాని యొక్క వేరే గ్రహింపు చూసినప్పుడు మనకు అది సిగ్గుచేటుగా ఉంటుంది. దేవుడి కోసం పోతాం, మన కోసం పోవాలి అంతేగాని. అందుకని దాన్ని ఎట్టంటారు? గుడికి ఎందుకు పోతారు? దర్శనం కోసం పోతారు. దర్శనం ఎక్కడ ఉంటుంది? దర్శనం మన పక్షమా దేవుడి పక్షమా? మన పక్షమే. దర్శనం కోసం పోతా అన్నవాడు అక్కడికి పోయి దృశ్యం కూడా సరిగ్గా చూడు. ఇక దర్శనం ఎట్లా వస్తుంది? పేరు మాత్రం దర్శనం. గొప్పగా మాట్లాడుకుంటూ పోవటం. ఇట్లాంటివన్నీ కొన్ని మనకు అవకతవకలు ఉంటాయన్నమాట. ఈ అవకతవక భావాలు మనని చీల్చి చెండాడతాయి. అసలు పని చేయనివ్వవు. కనుక ముందు మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, గుడి అని మనం ఎప్పుడు తెలుగులో అన్నామో అది అట్లాగే ఉంటుంది. అట్లా కాకుండా సంస్కృత పదం తెలుసుకొని, ఆ పదం ఏమిటో తెలుసుకొని, పదములకు అర్థం తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. దేవాలయం అన్నారు. సంస్కృతం దాన్ని ఏమంటారు? దేవాలయం. దేవస్య ఆలయ దేవాలయ. దేవుని యొక్క ఆలయం అన్నారు. దేవుడు ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడంట. అక్కడ ఉన్నాడనేది అది విగ్రహం ఉంది. విగ్రహం ఎట్లా ఉంటుంది? అది ఉలకదు, కలకదు, పలకదు. అలంకరణ చేస్తే చేయించుకుంటుంది, పీకొదలు వారేస్తే సరే అంటుంది. ఏమనంటుందా? మన్నాడు వచ్చి తీసినా వాడు ఎంత ఆడుకుంటూ పాడుకుంటూ తీసినా కాదంటుందా? ఏమనదు. అట్లాగే ఉంటుంది. అక్కడ పూజ చేసినా ఎవరికి పూజ అవుతుంది? పూజారి చేసినా మనం చేసినా ఆ పూజ, మనం చేసిన పూజ మనకే పూజ. పూజ అంటే గౌరవించుకోవటం. మనం ఎంత నియమంగా చేస్తామో అప్పుడు మనల్ని మనం గౌరవించుకున్న వాళ్ళు అవుతాం. అక్కడ స్వామికి ఇవే ఉంటుంది. నస సాధునా కర్మణ భూయాన్ నో ఏవ అసాధునా కర్మణ కనియాన్ అని ఉపనిషత్ వాక్యం. అది ఆ స్వామి ఒక సాధువుగా చేసినందువల్ల స్వామి పెద్దవాడు కాడు. ఇంకొకడు కనియాన్, ఒక నీచమైన వాడు నీచంగా ప్రవర్తించినంత మాత్రం చేత స్వామి నీచం కాదు. స్వామి ఎప్పుడు కూడా ఒకటే స్వరూపం. అది వికలం కానటువంటి స్వరూపం, విచ్ఛిన్నం కానటువంటి స్వరూపం. ఆ విచ్ఛిన్నం కానటువంటి స్వరూపం అని ఇట్లా మాటలు వినగా ఆ పదం అంటితే ఇది నాదే కదా అనుకుంటాడు. ఇది నాదే కదా అనుకుంటాడు. స్వామి అమరు, స్వామికి జన్మ లేదు. ఆ మాట మనం ఎప్పుడు దొరికి వెళ్ళా.
ఇప్పుడు వింటుంటే స్వామికి జన్మ లేదు, మరణం లేదు, ఆది మధ్యాంతరహితుడు, కనుక అప్రమేయం, అవాంగ్మానస గోచరం, వాక్కు మనస్సు అన్నటువంటిది. ఈ మాటలు వినగా 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 ఏమొస్తుందంటే తనకు అర్థమవుతుంటుంది, పదం అర్థమవుతుంది, పదం అర్థమైతే పదార్థం అర్థమవుతుంది, పదం యొక్క అర్థం కూడా తనకు అర్థమవుతుంది. అవగా ఏమవుతుంది, అర్థంగా అయినటువంటి స్వరూపం ఎక్కడ ఉంటుంది, తన దగ్గర ఉంటుంది. రాని చదువు పాఠము చదివిన తర్వాత తనకు వచ్చేసిన తర్వాత ఎట్లా ఉంటుంది, ఇప్పుడు పాఠం ఎక్కడ ఉంటుంది, తన దగ్గర ఉంటుందా, పుస్తకంలో ఉంటుందా, తన దగ్గరే ఉంటుంది. అట్లాగే స్వామి కూడా దర్శన స్వరూపం అంటే అర్థం అది అన్నమాట. దర్శనం చేసేటప్పటికి తనకు తను దర్శనంలో తీసేసుకున్నాడు. ఆ తీసేసుకోవటమే భక్తి అన్నారు. భజ సేవాయాం అన్నారు. మిమ్మల్ని ఒక్క ప్రశ్న వేసి, మీకు భగవంతుడు కావాలా, భక్తి కావాలా? ఏం కావాలి? ఇది ఊహించి చెప్పద్దు, సరిగా చెప్పాలి. భగవంతుడు కావాలా, భక్తి కావాలా? భక్తి కావాలి, గట్టిగా చెప్పాలి. ఇందాక భక్తి ఇప్పుడు మళ్ళీ భగవంతుడు. ఏం కావాలి మీకు? మీ చెవి వినిపిస్తుందా? ఇక్కడ మాట చెవిలోకి పోయిందా? మీకే వినిపించకుండా చెప్తే ఎట్లా తెలుస్తుంది? గట్టిగా చెప్పండి, గట్టిగా. భక్తి కావాలి అంటే భగవంతుడు అక్కర్లా. నువ్వు అట్లా అంటావు, నాకు తెలుసు. అట్లా అంటావులే, ఏం చెప్తే ఏం తప్పో నువ్వు మూసుకూర్చుంటే మంచి, తర్వాత ఆయన చెప్తాడులే. మాకు కొంచెం జరిగి కూర్చోట్లా అట్లా. ఇంతకీ భగవంతుడు కావాలా, భక్తి కావాలా? మళ్ళీ భగవంతుడు కావాలంటే హైదరాబాద్లో ఎర్రమంజిల్ కాలనీ దగ్గర అక్కడ లోపలికి ఈయన ఎవరు, మన పుట్టపర్తి సాయిబాబా ఉన్నారే, వాళ్ళ నిలయం ఏదో ఒకటి ఉంది అక్కడ. అక్కడికి పోయినప్పుడు అక్కడ ప్రవచనంలో మొట్టమొదటి పూట ఇట్లా అడిగామండి, మీకు భగవంతుడు కావాలా, భక్తి కావాలా? వాళ్ళందరూ ఒక్క గుర్తు చెప్పారు, మాకు భక్తి కావాలంట. అయితే మీకు భగవంతుడు అక్కర్లేదా అన్నాం. భక్తి ఉంటే భగవంతుడు ఆయన వస్తాడులే అన్నాడు. అమ్మో గట్టివాళ్ళే అనుకున్నా. గట్టివాళ్ళు అయితే 3 రోజులు విన్న తర్వాత అక్కడి నుంచి ఒక ఆమె వచ్చింది మా మఠానికి. మళ్ళీ ఒకసారి విన్నది, అమ్మో ఇది మనకు కొరకబడేది ఏం కాదనుకుని వెళ్ళిపోయింది, మళ్ళీ రాలే. మిగతా వాళ్ళు అసలు రాలే. అట్ట భయపడితే ఎట్లా అవుతుంది? ఎవరి గురించి చెప్పారు? నీ గురించి చెప్పారు. కనుక ఇప్పుడు భక్తి అంటే సేవించుట. ఎవరిని సేవించాలి? భగవంతుని సేవించాలి. భగవంతుని సేవించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఎవరు, ఎవరన్నా పిబరే రామరసు, సదాశివ బ్రహ్మేంద్రుడు అని ఒక ఆయన ఉన్నాడు. మంచి యోగి, మంచి జ్ఞాని యోగి కూడా అనమాట. ఆయన చాలా పాటలు రాశాడు. ఆయన రాసిన పాట ఏమిటంటే, పిబరే రామరసం, రసని పిబరే రామరసం అన్నాడు. అంటే రామరసాన్ని తాగమన్నాడు. రామరసం తాగాలంటే ఎటువంటి తాగాలబ్బా, మనకేం తెలుసు అంటే చెరకు రసం తాగడం బాగా అర్థం, అది తెలుస్తుంది. మిక్సీలో వేసిన తర్వాత లేకపోతే అడ్డు పెట్టి తాగుతాడు. అంటే ఇప్పుడు రామరసం అంటే ఏం చేయాలి? రాముడిని పెట్టి చక్రాల మధ్యలో పెట్టి పిస్తే రసం వస్తే తాగాలి, లేకపోతే ముక్కలు చేసి మిక్సీలో వేస్తే తాగాలి. రామస్వరూపం ఆస్వాదన స్వరూపమే కానీ నామరూపాత్మకం కాదు. ఎవరైనా అంతే ఎట్లా ఉంటుంది. రే, నీ తోటివాడు చూడరా, వాడికి మంచి మాటలు వస్తాయి, వాడు బాగా చదువుకుంటాడు, వాడు ఎట్లా తిరుగుతాడు చూడరా, ఎంత వినయంగా తిరుగుతాడు చూడరా, వాడు చూస్తే ముద్దు వస్తుందిరా అని తన కొడుకు చెప్తుంది. కొడుకుంటే అంతే కదా, పోతే నువ్వు వాడింటి పోరా, నువ్వు మా ఇంట్లో ఉండరా అంటుందా? అనదు. కజ్జికాయలు చేస్తే ఏం చేస్తుంది? ఏదో వచ్చాడు కదా అని వాడికి ఒక కజ్జికాయ పెడుతుంది. కొడుకుకి ఎన్ని పెడుతుంది? డబ్బా వాడికి పెడుతుంది. అట్లా చూసినప్పటికీ, గబుక్కుని చూసినప్పటికీ ఎట్లా ఉంటుంది అంటే, అక్కడ దాకా ఎందుకు, తనకే 2 కూతుళ్ళు. పెద్ద అమ్మాయికేమో చదువు 0, చిన్న అమ్మాయేమో ఎప్పుడు పోటీగా ఏం పరిగెత్తది, కానీ మంచి తెలివైన పిల్ల. మఠంలో కొన్నాళ్ళు చదువుకున్నారు వాళ్ళిద్దరు పిల్లలు.
ఆ అమ్మాయి కొన్నాళ్ళు మా మఠానికి రామునుపు విజయవాడలో చదువుకున్నారు వాళ్ళు. అక్కడ తండ్రి చనిపోతే మఠానికి వచ్చారు. ఆ చిన్న అమ్మాయికి ఇద్దరు ఒకటే తరగతి, మళ్ళా తేడా 1 సంవత్సరం ఉన్నా ఇద్దరు ఒకటే తరగతి. చిన్న అమ్మాయికి ఎక్కువ మార్కులు వచ్చేవి, పెద్ద అమ్మాయికి తక్కువ మార్కులు వచ్చేవి. చెల్లికి ఎన్ని మార్కులు ఎక్కువ ఎట్లా మార్కులు వస్తున్నాయి చూడు, నువ్వు ఏం రాకుండా చేసావు అని చెప్పి, నీ మార్కులే రావని చెప్పి అమ్మ దండిస్తే 10 మార్కులేగా అమ్మ తక్కువ అంటుంది. అంటుందే కానీ ఆ చెల్లి ఎడితే తీస్తుంది అర్థం కాదు. కానీ వాళ్ళిద్దరూ ఒకసారి మా మఠంలో బడిలో చేరటానికి అని పరీక్ష పెట్టాం అనమాట. పరీక్ష పెట్టినప్పుడు ఒక అదేంటి అదేంటి తెలుగు పరీక్షలో ఒక పదం ఇచ్చి ఆ పదానికి నేను ఒక వాక్యంలో చేయండి అని చెప్పారు. అన్యోన్యం అనే ఒక పదం ఏదో ఇచ్చినట్టున్నాం. అప్పుడు ఇద్దరు ఏం రాశారంటే, మా అక్కా చెల్లెలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటామని రాశారు వాళ్ళు. అంత రాసినప్పటికీ కూడా ఈ అమ్మాయి బుద్ధి ఆ అమ్మాయికి రాదు, ఆ అమ్మాయి బుద్ధి అమ్మాయికి రాదు. అవునా? సరే, ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, అట్లాగే ఎంత తిరిగినా లోపల ఎంతసేపటికి మరి జీవుడు దేవుడు ఇద్దరు ఒకటేట్టున్నారుగా. ఎందుకు రావటం లేదంటే, ఆ లోపల ఉన్నట్టు స్వరూపాన్ని తన ప్రవర్తనలో పరివర్తన చేసుకొని అందుకోవాల్సినటువంటి స్వరూపం అది. అందుకనే ఉపనిషత్ మంత్రం ఎట్లా ఉంటుంది చెప్పండి? దేహో దేవాలయ ప్రోక్త, దేహో దేవాలయ ప్రోక్త, జీవో దేవ సనాతన, త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం, త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం, సోహం భావేన పూజయేత్. దేహో దేవాలయం, ఈ దేహమే దేవాలయం అన్నారు. దేవునికి ఆలయం అన్నారు. ఆలయం అంటే దేవుణ్ణి స్మృతిలో తీసుకోగలిగినటువంటి రంగం ఇది. స్మృతిలో తీసుకోగలిగినటువంటి, స్మృతిలో లీనం సమన్వయం చేసుకోగలిగినటువంటి రంగస్థలం ఇది. ఇక్కడ ప్రవర్తనలో లోపల ఉన్నటువంటి పలుకుతున్నటువంటి తీసుకోవటం. ఎట్లా తీసుకుంటాము అంటే, దేవశబ్దానికి నీ ప్రవర్తనే అర్థం చెప్పారు. నీ ప్రవర్తన ఎంత దాకా ఉండాలంటే, నీకు ఎరుకలోకి నిలిచేదాకా ఉండాలి. అంతదాకా సాధన చేసి నీలో పరివర్తన కలగాలి, నీలో మార్పు రావాలి. అది దేవం. కనుక దేవుని ఆలయం చేయాలి అంటే స్మృతిలోకి లీనం చేసుకోవాలి. స్మృతిలోకి లీనం చేసుకోవడానికి స్మృతి నీకు అందించి, అది ఒక ప్రక్రియగా, జ్ఞాన ప్రక్రియ, సాధన ప్రక్రియగా తనకు అందించేటటువంటి రంగస్థలము దేహం. అందుకని దేహో దేవాలయ. ఆలయం అంటే గుడిలో ఎట్లా ఉంటుంది? గుడి కట్టడం ఎట్లా ఉంటుంది, నిర్మాణంగా ఉంటుంది. విగ్రహం విడిగా ఉంటుంది. ఎట్లాగో అట్లాగే ఇది ఒక రంగస్థలం. అక్కడికి పోతే లోపల విగ్రహం కనిపిస్తుంది. ఎట్లాగో అట్లాగే ఇక్కడ దేహాన్ని సరిగా వాడుకుంటే లోపల దేవుడు ప్రవర్తన అనేటటువంటి స్పష్టం మనకు ప్రయోగించి మనం చూసుకుంటాం అనమాట. ప్రయోగించి చూసుకుంటాం కనుక మనకు బాగా అర్థం అవుతుంది. అర్థం చేసుకుంటే అప్పుడు దాని ఎందు మనం నిలవగలుగుతాం. ఎట్లా నిలవగలుగుతాము? జీవో దేవ సనాతన అన్నాడు. జీవుడు అంటే జీవించేవాడు. కానీ ఆ జీవించేవాడు ఎట్లా ఉంటుందంటే, పడిగాపులు పడుతూ అవస్థపడుతూ జీవించేవాడు కాదు. సనాతన దేవ. వాని ప్రవర్తన, జీవ అనే ప్రవర్తన అది సనాతనమైన ప్రవర్తన అన్నాడు. అంటే ఎట్లాగంటే, జీవించడం అంటే మనకేం తెలుస్తుంది? ఈదుకుంటూ గుండెలు కొట్టుకుంటూ బాదుకుంటూ ముక్కు చెవుడు చీదుకుంటూ అంతేనా? అట్లా అవస్థపడుతున్నాం. ఇది జీవుడు అనుకుంటున్నాం. ఇది కాదుట. సనాతన జీవ, జీవో దేవ సనాతన, సనాతన దేవ. అంటే ఆ ప్రవర్తన ఎట్లా ఉంటుంది? గుండె బాదుకుంటూ ముక్కు చీదుకుంటూ కాదు. ఎట్లా ఉండాలి? ఎప్పుడు ఎట్లా ఉన్నానో అట్లా. ఆ ప్రవర్తనతో నిశ్చలంగా ప్రవర్తించడం అనేటటువంటి దేవుడైతే మనం ఎట్లా చేస్తున్నాం? చంచలంగా ప్రవర్తించేది అంటున్నాడు. చంచలంగా ప్రవర్తించే జీవుడు ఎట్లా ఉండాలి? ఇప్పుడు సనాతన దేవ,
సనాతనమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడే. అది ఎట్లా ఉంటుంది అంటే గట్టిగా మనం ఉపమానంతో చెప్పేది కాదు. ఇద్దరు చెరో మూల కూర్చున్నారని అర్థం కాదు. లోపల ఉన్న దేవుడు ఓ మూల కూర్చున్నాడు, ఈయన ఇంకో మూల కూర్చున్నాడని అర్థం కాదు. దానికి మంచి ఉపమానం చెప్పుకోవచ్చు. ఎట్లా ఉంటుందంటే భ్రాంతినే మనకు అర్థమవుతుంది. నిన్న మొన్న ఒకసారి మీకు అక్కడ ఉత్సవాల్లో మాతో వారు ప్రశ్న వేశారు, ఎండమావులు ఎక్కడ ఉంటాయి అని ప్రశ్న వేశారు. ఎండమావులు అంటే ఇప్పుడు సిమెంట్ రోడ్డు మీద పోతుంటే కూడా దూరంగా చూస్తే అది ఎండ ఎండ ఉన్నప్పుడే కనిపిస్తుంది. ఎండకు దగదగా మెరుస్తున్నట్టుగా ఉండి అది మనకేవో నీళ్లు కదిలినట్టుగా మనకు కనిపిస్తుంది. అది మనకు కనిపిస్తుంది కానీ అక్కడ నీళ్లు లేవు. నీళ్లు కావాలని పోతే అక్కడ నీళ్లు దొరకవు. ఎండమావుల్లో నీళ్లు దొరికినట్టుగా అదేమో దాహం తీరుస్తుందా? దొరకదు. అంటే ఇప్పుడు ఏం కావాలి? తనకు దాహం తీరాలి, పరిగెత్తున్నాడు, అక్కడ దొరకటం లేదు. దాహం తీరాలని ఎక్కడ తెలుస్తుంది? లోపల తెలుస్తుంది. కానీ దాన్ని తీరే ఉపాయం అక్కడ ఇంకో చోట లేని చోట చూస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? అది తను తప్పేమాట. తనకు దాహం అనే గుర్తింపు తన బాధ. అది లేని చోట దాహం వస్తుంది అనుకోవడం కూడా తప్పు. అది ఎట్లా ఉంటుందో అట్లాగే తాను దేవహ శబ్దానికి ప్రవర్తన స్వరూపమే. జీవుడు కూడా ప్రవర్తనాత్మకమే, తిరుగాడుతున్నాడు. ఈ చంచలంగా తిరిగాడే దానికి నిశ్చలమైనటువంటి ప్రవర్తన అంటే తెలుస్తుంది. ఇంతే అర్థం. జీవో దేవ సనాతన, సనాతన దేవ, సనాతనమైనటువంటి ప్రవర్తన. జీవుడు సనాతనమైన ప్రవర్తన, అంతేగాని చంచలమైన ప్రవర్తన కాదు. ఈ మాట మనకు తెలుసుకుంటే చంచలతో మన ఎట్లా ఉంటుందంటే 2వ అధ్యాయంలో చక్కగా చెప్తారు, హేయభావం పుడుతుందంట. చూ చీ బతుకు అనిపిస్తుంది. ఏం చేస్తావు? ఇట్లా బతికి ఏం బతికా, ఇది బతుగా బతుకు ఇది అని తనకే తెలిసినప్పుడు ఇవన్నీ రావాలి. పిల్లల కోసం కడవడి నీళ్లు కార్చావు, సంసారం కోసం కడవడి నీళ్లు కార్చావు, తన పరిశుద్ధం చేసుకోవడం చేయడానికి ఎప్పుడైనా ఒక్క బొట్టు నీళ్లు కార్చావా? నువ్వు కంటి నుంచి రాలే. అయితే కార్చాల్సింది అంటే కార్చాల్సిందే. అది ఒక దశ. బాగా ఏడ్చి ఉంటే అప్పుడు లోపల కరుడు కట్టిన పాషాణ హృదయం కరిగిపోవాలి. అది ఏ జన్మలో జరగాలంటే ఏదో జన్మలో బాగా ఏడ్చి ఉండాలి. ఆ పరివర్తన అయితే పరివర్తన ఎంతవరకు పరివర్తన, అంత పరివర్తనతో మళ్ళీ ఇంకో జన్మకు వస్తాడు. అయితే ఆధారం తనకు ఉంటుంది అన్నమాట. ఆర్తి అన్నారు ముందు. ఆర్తితో తన మీద తనకు ఏ భావం రావాలి. త్యాగరాజు కృతులు ఇటువంటి ఆర్తి మీద చాలా బాగా ఉంటాయి. మంచి అంటే మన దగ్గర కూడా కొన్ని కావాలని ఏరి కొన్ని పిల్లల కోసం మేము రికార్డ్ చేయించామన్నమాట త్యాగరాజు కృతులు. అట్లా ఉంటుంది. ఇంత అసలు నన్ను ఏ ఏ ఏ ఏ మనిషి ఏరుకుంటాడు అసలు ముందు? రాముడు కాదు, మనిషి ఏరుకుంటాడు. అంత క్రూరంగా ప్రవర్తించినటువంటి వాడిని నేను అంటాడు. ఆయన అంత క్రూరంగా ఏం ప్రవర్తించడం అనుకున్నట్టుగా. కానీ అటువంటి దాని మీద హే భావం రావాలి, జుగుప్స పుట్టాలి. ఆ జుగుప్స పుట్టినప్పుడు అప్పుడు జీవో దేవ సనాతన అంటే మనకు అర్థమవుతుంది. జీవుడు సనాతనమైన వాడే. జీవో బ్రహ్మైవ నాపర, వాడు ఎదిగేవాడే. ఎదుగుట అనేటటువంటిది మనం అభివాదించి ఇప్పటిదాకా వచ్చాం. అప్పుడు జీవుడే, ఇప్పుడు జీవుడే. ఎదిగాడు. ఎదిగినప్పటికీ తన ఎదిగిన స్వరూపం తనకు అర్థం కాకపోతే ఇప్పుడు దేవాలయం కావాలి. తన ప్రవర్తన సనాతనమైందంటే ఎట్లా ఉంటుందో దానికి అర్థం కావాలి. ఏదో దొల్లుకుంటూ వచ్చాడు. లోకంలో ఎట్లా ఉంటుంది? 9వ క్లాస్ దాకా స్కూల్కి పోతే చాలు, మార్క్ 2 వచ్చినా పాస్ చేసేస్తారు, వాళ్ళు ముందుకు పోతారు. ఆ తర్వాత పబ్లిక్ ఎగ్జామ్ పెడతారు. పబ్లిక్ ఎగ్జామ్లో మార్క్ 2 వస్తే అన్ని పాస్ అయినట్టు, కాకపోతే కానట్టు. అదే క్రమాన్ని మనం అనుసరిస్తున్నాం, మన వ్యవహారాన్ని అనుసరిస్తున్నాం. కానీ మనకు తెలియద్దు మనం ఎట్లా కావాలో అట్లా ఉండాలి, ఎట్లా చేయాలని అట్లా చేయాలి, తెలిసి చేయాలి, ఆచరించాలంటున్నారు. కనుక ఆ మాటకు అర్థం దేవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం అన్నారు. కనుక అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యాన్ని తీసేమంటారు. నిర్మాల్యం అంటే మాల్యం, నిర్మాల్యం, అజ్ఞాన నిర్మాల్యం. మాల్యం అంటే మామూలుగా ఏమంటారంటే ఇవాళ పూజ చేసిన పూలు రేపటికి నిర్మాల్యం అంటారు. మాల్యం అంటేనేమో కొలవదగినది, మాల్యం కొలవదగినది. నిర్మాల్యం అంటే నిర్గతం మాల్యం, కొలవటానికి అర్హత లేనిది, పూజ చేయడానికి కొలవటానికి అర్హత లేనిది. అది తీసేసేయాలి. తీసేసి ఏం చేయాలి? మనం
అక్కడెక్కడ పడేయకుండా నిన్న పూజ చేశాం కనుక ఈ చెట్టు పొలంలో ఎక్కడ వేయాలి, తొక్కకూడదు ఇప్పుడు కూడా. లేకపోతే గొయ్యి తవ్వి పూజలో పెడతారు, చెట్లో వేస్తే ఎరువుగా పనిచేస్తుంది, అంతేగాని మనం తొక్కకూడదని. అట్లాగే గుళ్ళోకి పోయిన తర్వాత వాళ్ళు ఏదైనా మనకు వాళ్ళు తెలియకుండా పువ్వు ఇస్తారు, ఆ పువ్వు ఇస్తే ఆడవాళ్ళు ఏం చేస్తారు, వెంటనే తల్ల పెట్టుకుంటే భగవంతుడు ఆశీర్వదిస్తాడని తల్ల కొప్పులో పెట్టేసుకుంటారు. ఆశీర్వాదం అవుతుందని చెప్పేసి మగవాళ్ళు ఏం చేస్తారు, చెవులో పెట్టుకుంటారు. వాళ్ళకి జడ లేదు కనుక చెవులో పెట్టుకుంటారు. జడ అంటే వాళ్ళు దానిలో పెట్టుకుంటారో మరి మీకు తెలుసో తెలియదు. కొంతమంది సౌత్ దక్షిణాదిలో బాగా తమిళియన్స్ వాళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళకి పిలక ఉంటుంది, అది తీసి పిలకలో పెట్టుకుంటారు వాళ్ళు. అట్లా పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదు అంటే పోయేటప్పుడు చేసి ఇప్పుడు దాన్ని విడిచినప్పుడు అది కింద పడిపోతుంది. కింద పడిపోతే తొక్కుతారు ఎవరైనా. పూజ చేసింది తొక్కకూడదు. అది నిర్మాల్యం. మనం పూజ చేయడానికి కాదు, కానీ పూజ చేసినటువంటి గౌరవం దానికి ఉంది. ఎందుకు అది పూజ చేసిన వాడు తాను. ఇప్పుడు తెలియదు అజ్ఞాన నిర్మాల్యం. అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యం. అజ్ఞానము పూజ చేయడానికి అర్హత లేనిది. తెలియకుండా ఏం చేయొద్దు నువ్వు. చేయకుండా ఊరుకో. స్వామి తెలియచేయి బాగా ఏడు. స్వామి ఎట్లా వస్తాడో చూడు, వచ్చి మనకు అందిస్తాడు. సరిగ్గా కూర్చోవాలి, మీ దగ్గర సరిగ్గా లేదు, ఇటు తిప్పుకోండి, ఈ కుర్చీ కొంచెం అటు తిప్పుకోండి. చదివేత అజ్ఞాన నిర్మాల్యం. సోహం భావేన పోతేయతన్నాడు. సోహం 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 అదే నేను, అంటే ఆ ప్రవర్తనయే నేను. అంతేగాని ఆ దేవుడు నేను ఎవరు, ఆ దేవుడిని ఎక్కడ కూర్చోబెట్టి ఆ దేవుడు నేను కాదు. ఇందాకేం చెప్పుకున్నావు, తప్పును గుర్తించినటువంటి వాడిని నేనే. తప్పు చేసిన వాడిని నేను అయినప్పుడు ఎట్లా ఉండాలి, తప్పు చేసేవాడిని కాదు నేను, తప్పును గుర్తించేవాడిని నేను అని ఎదగాలి. తప్పును దిద్దుకునేవాడిని నేను. తప్పును గుర్తించగానే వెంటనే పీక వదలవారేసి సవరించుకునేవాడిని నేను. అది సోహం భావే సహ అహం. సోహం అంటే సహ అహం, వాడే నేను. ఆ తప్పు లేనటువంటి అతీతమైనటువంటి స్వరూపం ఏదో అది నేను. ఇది తెలుసుకోవడం కోసమనే మనం ఆలయానికి వెళతాం. ఆలయం అంటే ఆస్మతో లీయతి. ఆ స్వామిని తన స్మృతిలోకి తీసుకోవటం అంటారు. స్మృతి ఎక్కడ ఉంటుంది, లోపల ఉంటుంది. స్మృతి లోపల ఏ రూపంలో ఉంటుంది, నే ఉన్నా అని. అంటే అక్కడ వెళితే లోపలికి వెళ్ళగానే మనకు పులకితం కావాలన్నారు. దానికోసమని వెళ్ళగానే ఎట్లా ఉండాలంటే దానికి కొన్ని క్రమంగా ఆలయ నిర్మాణం ఎట్లా చెప్తారన్నమాట. అక్కడ గుడి గంట ఉంటుంది. గంట ఉంటే ఏం చేయాలి, గబగబాపై పడి బాధకూడదు. బాధ్యత ఏమంటారు, బాధ్యతే స్వామికి నేను వచ్చాను తెలుస్తుంది. ఆయన గుడ్డోడు, ఆయనకేం తెలుసు, ఆయన తిరగలేను, ఆయనకేం తెలుస్తుంది. నేను వచ్చి చెప్పాలంటే గుడి గంట కొడితే ఆయనకి కొట్టినట్టు తెలుస్తుంది, నేను వచ్చినట్టు తెలుస్తుంది, అందుకనే పెట్టారు అని దాని బాధకూడదు. వాళ్ళ కొడితే ఏం చేయాలి, వెళ్ళగానే ఒక్కసారి కొట్టి మళ్ళీ ఇంకోటి కొట్టడానికి అవకాశం ఇచ్చి నువ్వు పక్కకు వచ్చి ఆ ధ్వని చక్కగా అట్లాగే విశ్రాంతిగా అన్ని నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతుంది. నిశ్శబ్దంలోకి వెళ్ళిన తర్వాత నిశ్శబ్దాన్ని కాసేపు తీసుకో, కళ్ళు మూసుకో, మనసులోకి తీసుకో. ఎందుకు, మనస్సు పరిపరి విధాలు తిరిగి వచ్చింది, బయట తిరిగి వచ్చింది కనుక అశుద్ధమైనటువంటి మనస్సు స్వామిని గ్రహించలేదు. చక్కగా ప్రశాంతంగా తీసుకొని నెమ్మదిగా కళ్ళు తెరవబడినారు. ఎట్లా తెరవాలి, కంటికి ఆపరేషన్ చేసిన వాడిని ఎట్లా నెమ్మదిగా స్టడీగా చూడమంటారు అట్లా నెమ్మదిగా తెరవాలి. పరచింతన రాకూడదు, పరదృశ్యం కనిపించకూడదు, ఇంకోటేం కనిపించకుండా అట్లాగే చూడమన్నారు. అట్లా ఎక్కడ చూస్తావు, ఎక్కడ చూడాలి ఇప్పుడు, స్వామి కళ్ళలో చూడాలన్నా, కిరీటం చూడాలన్నా, కాళ్ళు చూడాలన్నా, నువ్వు ఎక్కడైనా చూడు. స్వామిని దర్శనం చేస్తున్నాను, అప్పుడు నీకు దర్శనం కనిపిస్తుంది. ఆ నిశ్చలమైన విగ్రహం అది రాయ, నిశ్చలమైనటువంటి స్వరూపమా, అది నిశ్చలత్వాన్ని మనకు అందిస్తోంది, జడత్వమును అందించటంలే. జడం అంటే కదలలేనటువంటిది అనమాట. కదలలేని స్వరూపాన్ని అందించడం లేదు, అందుకనే విగ్రహం అన్నారు. దాన్ని విశేషేణ గృహ్ణాతి, తన విశేషం చేత గ్రహిస్తున్నాను కనుక విగ్రహం. నేను గ్రహిస్తున్నాను కనుక అది విగ్రహం అయింది, అంతేగాని విగ్రహం అనేటువంటి రూపం కూడా తనకు లేదు. చాలా గొప్ప విశేషం ఇది. మనకేం తెలుస్తుందంటే ఎప్పుడైతే ఈ విధంగా స్పష్టంగా తన అనుభూతితో తీసుకుంటామో బయటకు వచ్చినప్పుడు కూడా అన్నిటినీ కూడా నేను గ్రహిస్తున్న స్వరూపమే అని అర్థమవుతుంది. అక్కడ ఏం సత్యం లేదు. ఇక్కడ స్వామి సత్యం లేదని ఆ మాట అనము, ఎందుకంటే తను గ్రహించిన దానికిను బయట గ్రహించిన దానికి చాలా తేడా ఉంటుంది.
ఆలయంలో గ్రహించింది ఎట్లా ఉంటుందంటే తన స్మృతిలోకి తన ఉనికి కదులుతుంది. కనిపించేటప్పుడు ఎట్లా ఉంటుంది, తనకు ఉత్తేజం కలుగుతుంది, పులకింపు వస్తుంది అన్నమాట. ఆ పులకింపులో మనం తీసుకున్నాం అనుకోండి, అది మన దగ్గర శాశ్వతంగా భద్రంగా ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే రేపు మళ్ళీ వచ్చినప్పుడు అది ఒక మెట్టులాగా ఉంటుంది మనకు. పడికట్టు రాయి అంటారు. పడికట్టు రాయి అంటే అర్థమవుతుంది మీకు? పడికట్టు అనేది అరవం పదం సాధారణంగా. పడికట్టు అంటారు వాళ్ళు. కానీ పడికట్టు రాయలని మెట్లు రాయాలంట. ఒకసారి గ్రహించింది మళ్ళీ రెండో వాటి వెళ్ళినప్పుడు దాని మీద నుంచి నేర్చుకుంటాడు, అంతేగాని మళ్ళీ మొదలు చేయడం అనమాట. అది అంత పవిత్రంగా ఉంటుంది. అయినా అది తన సంస్కారమే. తన సంస్కారం చేతనే తాను శుద్ధంగా గ్రహిస్తాడు. అక్కడ ఏముందని అనవసరం లేదు. దాని 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 ఊసు మనకు రాదు. ఊసు అంటారు, అర్థమవుతుంది ఇక్కడ. ఊసు అంటే అర్థమవుతుంది కదా. దాని ఊసు మనకు రాదు. తను గ్రహించేదే తనకు వస్తుంది. ఎంత శుద్ధంగా ఉంటాడు. తనకు ఆ రోజున కలిగినట్టు ఆ సమయంలో కలిగినట్టు అనుభూతి చాలా గొప్పది. ఇది నిజంగా భక్తి, తను తాను సేవించడం అని అర్థం ఉంటుంది. అయితే ఇదే బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇంకో దాన్ని గ్రహిస్తున్నాం. అది ఎట్లా ఉంటుంది, నేను గ్రహించినందువల్ల అది సత్యంగా కనిపిస్తుంది, నాకు అది అక్కర్లేదు. పోలిక తేడా ఉంటుంది. ఈ ఆలయమునకు, ఆలయ దర్శనానికి అది ఏదన్నా ఉందంటే అది నా మిథ్య అనే నా భ్రాంతిని చూపించడానికి అది ఉంది. ఇది ఎట్లా ఉంది, నా లోపల భక్తిని చూపించడానికి ఉంది. వెంటనే తెలిసిపోతుంది. ఎప్పుడు తెలిసిపోతుంది, తన విశేషం చేత ఎప్పుడైతే ఆ స్వరూపాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేస్తాడో ఆ ప్రజ్ఞలో, ఆ విశేషంలో అంత ప్రజ్ఞ ఉంది, అంత గొప్పతనం ఉందన్నమాట. దాన్ని మనం జారవిసుకోకూడదు. ఆలయానికి పోవటం అనేటటువంటిది నిజమా అబద్ధమా అనేది వేరే విశేషం. అది ముందు తనలో ఉత్పన్నం కావాలి, ఉత్తేజం కావాలి. ఉత్పన్నం కావాలంటే తనలో తన కలగాలి. ఉత్తేజం కావాలంటే తను ఎదిగించాలి. ఎదిగించేంత వరకు వెళ్ళినప్పుడు కూడా ఎట్లా వెళ్ళాలి, పద్ధతిగా వెళ్ళాలి. రోజు ఒక సమయానికి వెళ్ళాలి, పద్ధతిగా వెళ్ళాలి. ఏమీ అడ్డం రాకూడదు. దాని చిన్న చిన్న కథలు కూడా లోకంలో చాలా బాగా చెప్తుంటారు. ఒకసారి తండ్రి పూజారి ఆ ఊరి నుంచి ఎక్కడికో పరుగురు వెళ్ళాల్సి వస్తుంది. పిల్లలు కూడా మరి బ్రాహ్మణ పిల్లలు ఎట్టుంటారు, పురోహితులతో పిల్లలు పాటుకు వాళ్ళు కూడా నేర్చుకున్న పిల్లలుగా ఉంటారు. వాళ్ళు వస్తారు. మరి నేను దీపారాధన పెట్టి నైవేద్యం చెయ్యి అని అంటాడు. నైవేద్యం అంటే ఏంటి నాన్న అంటారు. స్వామి తింటారు నాన్న అని చెప్పాడు. అని చెప్పేసి వెళ్ళిపోయినాడు. తీసుకొచ్చాడు, నైవేద్యం తీసుకొచ్చాడు. తినమంటాడు, తినడు. రాయి ఏం తింటుంది, విగ్రహం ఏం తింటుంది అని తినడు. తినకపోతే మా నాన్న రోజు పెడితే తింటావు, నేను తీసుకెళ్ళి తినవు అని ఇటువంటివి. అది అమాయకం మాట. అమాయకం అంటే కూడా మనం మోసం ఉంటారు. ఇదంటే అమాయకం అంటే మాయలేందని. మాయలేందంటే కొలత లేదు, ఏం కొలుచుకోరు, ఏం అర్థం కాదు. అది ఇది ఏం తెలియకుండా ఉండేటువంటి వాళ్ళని అంటే ఏది కొలుచుకోలేడు. మంచి కానీ చెడు కానీ కొలుచుకొని తీసుకోవడం చేత కాదు కనుక వాళ్ళు అమాయకం ఉంటారు. అమాయక మనిషి కనుక అయినా వాడు ఒప్పుకుంటాడు. అట్లాగే భక్తి కన్నప్ప అనే అతని దానిలో కూడా ఎంత అమాయకంగా ఉంటాడంటే తనకు స్వామి అంటే లోపల ఏదో తెలిసిపోతుంది. అది కూడా ఎక్కడ తెలుస్తుందంటే ఆ పూజారికి నాకు దేవుడు చూపించంటే చూపిస్తా కూర్చొని పక్కన కూర్చోబెట్టి వాడికి నమశివాయ నమశివాయ అని చెప్పిస్తుంటాడు. వాడు నెమ్మదిగా చెప్పుకుంటూ తనలో పట్టేసుకుంటాడు. ఆ చెప్పుకుంటూ పోతున్నప్పుడు ఇతను పూజారి వెళ్ళిపోతాడు. అక్కడే కూర్చుని మరి స్వామి పలకు నాకు మాట్లాడు, నాతో ఎందుకు మాట్లాడు అని కూర్చుంటాడు. బాగా ఆకలిస్తుందా స్వామి, నేను తెచ్చి పెడతా ఇప్పుడు చూడని చెప్పి 2 ఏవో జంతువుల్ని చంపుని వచ్చి ఆ శివాలయం మీద పెడతాడు. అమాయకం తెలియదు, చేయొచ్చా చేయకూడదని తెలియదు. తన దృష్టి ఎట్లా ఉంది, స్వామికి అన్నం పెట్టండి. తను తినడం అన్నట్టు ఇంకా తను తినటం ఎట్లాగో స్వామి తినాలి. నీకు ఆకలిస్తాను స్వామి, ఆకలిస్తాను ఏడుస్తున్నట్టుగా నీళ్లు గారుస్తాడు. ఆకలిస్తుందా పెడతాను తెచ్చాడు. తెచ్చానుగా తిను స్వామి, ఇంకా ఏడుస్తాడు నీకు. అట్లా కన్ను తీసుకొని కూర్చోబెడతాడు. కూర్చోబెడతాడు. రెండో కన్ను తీసుకొచ్చోబెట్టేటప్పుడు పెడతాను, కానీ మళ్ళీ మూడో కన్ను పాలనేత్రం తీసి పెట్టమంటే నేను పాలనేత్రం నాకు కూడా ఉంది, నేను పెట్టగలను, కానీ మరి ఈ కన్ను పోతే అది తీసి పెట్టబట్ట నీకు అంటే ఇటువంటివన్నీ ఇవి ఏమంటారంటే ఇంట్యూషన్ అంటారు ఇంగ్లీష్లో. తనకే తెలుస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. అది ఎట్లా ఉంటుందంటే తనకే తన భావం తెలియటానికి ఒక కారణం లేదు, ప్రమాణం లేదు. ఎందుకంటే తన స్వరూపం అదే ఉండగా ఏమొచ్చింది, ఇప్పుడు విషయ జీవితం బయట జీవితంలో ఉన్నటువంటి దోషం వల్ల
సమాజంలో ఉన్న దోషం వల్ల, తన సంసారంలో తన వాళ్ళలో తిరుగుతున్న దోషం వల్ల తనకు పూర్తిగా అబ్బలే. ఎప్పుడో అది పగిలి తనకు తెలియటానికి వస్తుంది అనమాట. అది దేవాలయం యొక్క విశేషం. అది ఎప్పుడు కొలిగిందో మనకు బాగుంటుంది. ఆ తర్వాత ఏం చేస్తాడు, కూర్చున్న చోటే కూర్చుంటాడు. ఆ స్థిరత్వంతో వచ్చేంత వరకు కూడా వెళ్ళాలి. అప్పుడు ఆలయంలో ఏవో చెప్తుంటారు, ఆలయంలో జరిగినట్టు విశేషాలని ఏవో చెప్తుంటారు. మొన్న రామ మందిరంలో కూడా ఎవరో అమ్మాయి పోయిందిట, లోపలికి పోనీయలేదు, తలుపులు తాళాలు వేసేశారు, ఇక లాభం లేకుండా పోయింది. తను ఎట్టైనా స్వామి మరి పొద్దునుంచి రాత్రి దాకా పడిగాపులు కాసింది, వాళ్ళు తాళం వేసి వెళ్ళిపోయినారని. ఆ తర్వాత లోపలికి పోవడానికి ప్రయత్నం చేస్తుంటే వెళ్ళనేలేదు. ఆ తర్వాత ఆలయంలో పనిచేసే వాళ్ళు ఎవరో అక్కడ ఏదో పని చేయడానికి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వెంబడి వెళ్ళిపోయి అక్కడ ఎక్కడో దాక్కుంది. వాళ్ళు వెళ్ళిపోయినారు, తను అక్కడ కూర్చుంది. స్వామి నాకెందుకు అనిపించవు, నాకెందుకు అనిపించవు అని అటువంటిది. ఇవన్నీ అంత ఆర్తి లోపల నుంచి వస్తే కానీ స్వామి యొక్క మనలో ప్రవర్తన మారదు. ఎందుకంటే దైవము అనేది ప్రవర్తనలో మార్చుకోవడం. దైవ దర్శనము అనే మాట, దర్శనం తనకెట్టే కనిపిస్తుంది, ప్రవర్తన. అప్పుడు తన రెండు రూపాలు లేవు, ఒకటే. అది ఎట్లా ఉంటుంది, తన నిజ రూపమే అబద్ధ రూపంలాగా కనిపిస్తుంది. నేను తింటూ ఉన్నాను అనే విషయంలో తినుటే కనిపిస్తుంది, దాని దుంపలేకపోతే నేను ఉన్నాను తనకు గ్రహింపు రావటం లేదు. ఎంత భ్రాంతి ఇది. నేను ఉండి తింటున్నా, నేను ఉండి ఎటు తింటా, నేనేం తింటాను అది తింటా. పొట్టకు పెట్టి అన్నం తింటున్నాను అనేటప్పటికి భ్రాంతి వచ్చేసింది, అర్థం కావటంలే. అక్కడ దేవుడు సామాన్యం అర్థం కావట్లే, ప్రవర్తన అంటే నిజమైన ప్రవర్తన, సామాన్యమైన ప్రవర్తన అర్థం కావట్లేదు. ఈ తిరుడి దగ్గర ఎట్లా ఉందో, బయట ఏం ప్రవర్తిస్తున్నా సరే నేనెవరు, నా ప్రవర్తన ఏమి, అదే నా ప్రవర్తన ఏమి, ఉనికి నిలుపుకోవటం, ఉండుట, ఇది నా ప్రవర్తన. బయటది ఎట్లా ఉంటుంది, ఏదో ఒక పదార్థం తీసుకొని దాన్ని మెటీరియల్ కాస్ట్ అంటే ఏదో పదార్థం తీసుకొని ఏదో చేయటమను, లేకపోతేనో చేతులు పెట్టో ఇంకో ఇద్దరాలు పెట్టి చేయటం, ఇంకోటి కారణం చేయటం. దానికి ఎట్లా ఉంటుంది, కారణము కార్యం, దానికి ఒక ఫలం. ఆ రూపాల్లో ఉంటుంది. ఆ రూపం వేరు, తన రూపం వేరు. ఈ మాట మనకు వెంటాడుతూ తోడుగా ఉందందామా, వెంటాడుతూ ఉందందామా, ఎట్లా ఉంది. స్వామి నిన్ను విడుస్తాడా, స్వామి నేను విడుస్తాడా, అందుకోవడం చేత కాదు. ఎంతో మహాభక్తులు కూడా అందుకోవడం చేత కాదు. ఎందుకు చేత కాదంటే స్వామిని బయట పెట్టావు, అది వస్తుంది వాళ్ళు. బయటగా చూసినంతసేపు నీకు అర్థం కాదు. నువ్వు లోపల రాణిస్తే కదా నేను రక్షించడానికి. నన్ను రక్షించు అంటే ఎట్లా రక్షించేది, నువ్వు లోపల రాణిస్తేగా. లోపల రాణిస్తేగా అంటే నేనేమన్నా రావద్దు అన్నానా, రా అంటే మాట కాదు, అది ప్రవర్తన. తన ప్రవర్తనలో తాను దర్శనం చేయటం. కనుక తన స్వరూపం ఎట్లా ఉందంటే, పూర్ణత్వమునందు అసంపూర్ణం అంటే ఎట్లా ఉంటుంది, అది పూర్ణత్వంలో అసంపూర్ణం ఉంటుంది ఎప్పుడన్నా, ఉండదు. అయినా తాను పోషిస్తున్నాడు. ఎట్లా పోషిస్తున్నాడు, అందుకని ఏమంటారు, నీకే తెలియాలి. అది జరగదు, లోపల జరగటం లేదు. అసంపూర్ణమైనటువంటి నీ బుద్ధి, నీ 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 ప్రక్రియ లోపల లేదు, పూర్ణమైనదే ఉంది. అది ఎప్పుడు తెలుస్తుంది, ఆలయంలో చక్కగా చేసుకుని తనలో బాగా ఎట్లా ఉండాలి, జిజ్ఞాస రగులాలి, అగ్ని రగిలినట్టుగా రగిలినప్పుడు బాగా శ్రవణం చేయగా బాగా మననం మననం అంటే మనసులోనే బాగా ఆలోచించేగా నిశ్చయం కలగాలి. నిశ్చయం చేసి నేను ఇంతే, నేను ఎట్లాగైనా మారాల్సిందే, వేరే ఉపాయం లేదు. ఇంట్లోంచి లేచిపోయింది ఎవరు, మీరాబాయి ఎట్లా ఉంటుంది, మీరాబాయి ఒకప్పుడు రాకుమారి అయితే ఏం చేస్తుంది, తనకి ఇప్పుడు కృష్ణ భక్తురాలి, మొదటి నుంచి కృష్ణ భక్తురాలి. మరి ఒకసారి ఇంట్లో పైన బాల్కనీ ఇంటితో చూస్తుంటే పెళ్లి చేసుకున్నటువంటి ఊరేగింపులు వెళుతూ ఉంటారు. ఇది ఏంటమ్మా అంటుంది, ఇది పెళ్ళి అంటే ఏంటమ్మా అంటుంది. పెళ్ళి అంటే అమ్మాయి మూడుతో ఇంటికి వెళ్ళిపోతుంది అంటుంట. అంటే తనకి ఎందుకు వచ్చింది, మూడంటే ఇంకోటి లోకం లేవనుకుంటారు, అది తనకు అనిపించట్లే. తను కృష్ణుడితో వెళ్ళిపోతాడు అనుకుంటుంది అనమాట. అనుకుని అది తనకు బాగుంటుంది, నాకెప్పుడు అవుతుందమ్మా నీకు కూడా అవుతుందంట. అప్పుడు ఎవరినో రాజుని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి చేస్తే తన దృష్టి అంతా కృష్ణుడి మీదే.
ఆయన మీద ఉండదు. మరి కొత్తగా పెళ్లి చేసుకున్న పెళ్ళామంటే లౌకికంగా ఉంటుంది కనుక ఆమె తృప్తిగా ఒక దేవాలయం కట్టిస్తానని చెప్పి దేవాలయం కట్టిస్తాడు. మరీ మంచిది, తన దేవాలయంలోనే ఉంటుంది, అక్కడ ఉండదు. రాజు ఎట్లా అనుకుంటాడు, రాజు పక్కన రాణి ఉండటం అనేది వ్యవహారం అంతా ఉంటుంది, రాణి ఉండటం ఉండి వ్యవహారం చేయటం అనేది ఇట్లా ఉంటుంది. దానికి తను రాణి రాదు. బలవంతంగా ఒకసారి ఏం చేస్తారంటే, నువ్వు వెళ్ళాలమ్మా అని చెప్పి కూర్చొని, మరి అట్లా కూర్చోవాలంటే అలంకరణ చేస్తారుగా, అలంకరణ చేస్తుంటారు అందరూ. అలంకరణ చేసిన తర్వాత తీసుకుపోతుంటారు. తీసుకుపోతుంటే తను ఏమనుకుంటుంది, కృష్ణ దగ్గర పోతున్నా అన్నట్టుగా తనకి ఇదేం కనిపించట్లే. పోతూ ఉంటుంది. పోతుంటే మధ్యలో తనకు మురళి వినిపిస్తుంది. మురళి వినిపించేటప్పటికి అప్పుడు కృష్ణుడు జ్ఞాపకం వస్తుంది. అక్కడ వదిలిపెట్టేసి మళ్ళీ ఆలయానికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆయనకు కోపం వస్తుంది. కోపం వచ్చి, ఇది లాభం లేదు, నేను ఇప్పుడు ఆలయాన్ని కూలగొడతానని చెప్పి ఒక ఫిరంగి పెట్టుకొని నిలబెడతాడు. అది మోయిపోతుంటే ఆ దెబ్బ తనకే తగులుతుంది, రాజుకు తగులుతుంది. అప్పుడు ఏం చేస్తుంది, తన చీరలోంచి బట్ట చింపి తనకి ఒక కట్టు కడుతుంది. కట్టు కట్టేసిన తర్వాత పాదాలకి నమస్కారం చేస్తుంది, వెళ్ళిపోతుంది. నేను కాదు, నాకు ఇది ఎప్పుడో భర్త అనే అంశం ఎక్కడుంది? తనకు తన జీవుడు తెలియాలి అని ఇట్లా జీవుడుగా నిలపడం అనేటటువంటిది అది ఎప్పుడు ఉంటుందంటే, చాలా ఉత్తీర్ణమైన దశలో ఏం చేస్తాడు, నేను జీవుడిని, నువ్వు జీవుడిని అని పోషించగలుగుతాడు. మొట్టమొదటిలో తనకే స్థిరం కానంత వరకు వాళ్ళ గోలత నేను భరించలేని లేచిపోతారు. లేచిపోయారు. ఒక ఆడపిల్ల లేచిపోతే ఎట్టుంటుంది? ఆడపిల్లకి రక్షణ ఏది లేదు, తనకు ఆ భయం లేదు. అది మనకు చాలా గొప్ప విశేషం. భక్తి యొక్క తను తాను సేవించడం ఎట్లా ఉందంటే అనన్యంగా సేవిస్తుంది. లోపల అది ఎట్లా ఉంది, తన ప్రవర్తనగా సేవించింది. ఇప్పుడు కృష్ణుడు అనేటటువంటిది అనన్యమైన భావన తనలో తన ప్రవర్తనగా సేవించేప్పటికీ ఇప్పుడు తాను ఆ వెనుక ఉన్నటువంటి కృష్ణుడని రాజకుమారి అని ఇటువంటి భావాలను పోయినాయి. ఇప్పుడు అవి పోయినందువల్ల అవి ఎట్లా పోయినాయి, తనతో ముఖం తీసుకున్నట్టు. ఇందా చెప్పినట్టుగా తప్పు చేసేవాడు తానైనా ఉండగా తప్పు నుంచి బయటపడాలి అనేటువంటి జిజ్ఞాసానికే వచ్చింది. ఎట్లా వస్తుంది, లోపల నుంచి ఎట్లా వచ్చిందంటే దానితో సంపర్కం ఉన్నారు. తప్పు చేయకుండా ఉండాలి అనేటువంటి సంపర్కం అంటే రెండుగా ఉన్నట్లుగా కనిపిస్తుంది, రెండు కాదు అన్నమాట. అసలు నువ్వు జారిపడ్డావన్నమాట అబద్ధం. అప్పుడు నీకు జారిపడ్డావన్న అబద్ధాన్ని నమ్మేటట్టుగా ఉంటే లోపల స్వామి ఉన్నాడు, ఆ స్వామి నిన్ను విడిచిపెట్టడు. ఎట్లా విడిచిపెట్టడు? ప్రవర్తనలో పోల్చుకొని. స్వామికి నీకు ప్రవర్తనలో పోలిక, రూపంతో పోలిక కాదు అని ఈ మాటలన్నీ ఇక వాటికి తగినట్టుగా చాలా మాటలు చెప్పుకుంటూ వచ్చారు. దాన్ని అక్కడ విచారణ చేసి చూసుకుంటే వేరే, దాన్ని దీంతో నిజంతో పోల్చుకొని స్వామికి నాకెందుకు ఉంటుంది, నేను స్వామి పూర్ణ స్వరూపం కదా, అబ్బా నా బొంత, నేను ఆ స్వామి నేను ఎక్కడ చేరుకుంటా, ఇటువంటి మాటలన్నీ పిచ్చి పిచ్చి మాటలు. లోపల జిజ్ఞాస లేకపోతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. డెలీరియంలో పేలినట్టుగా జ్వరం వచ్చి బాగా 106 డిగ్రీల జ్వరం వచ్చేట్టు పేలుతారు మాటలు. రారమా ఇంటిదాకా రామా, రారా దశరథ కుమార నన్నేలు ఘోర తళలేరా రామా, రారమా ఇంటిదాకా రామా. పాట ఎంత బాగుందో అంటాడు. రాగం ఎంత బాగుంది. రామా ఇంటి దాకా అంటే రాముడు మీటికి రావాలన్నా, నువ్వు రాముడి దగ్గర పోవాలన్నా? కానీ ఆయన పాడినప్పుడు ఆయనకి చాలా నచ్చింది, రాముడు రమ్మన్నాడు. అట్లాగే పురంధరదాసు ఒక కీర్తన ఉంది, బారో కృష్ణయ్య ನಿಮ್ಮ ಭಕ್ತರ ಮನೆಗೀಗೆ ಬಾರೋ ಕೃಷ್ಣಯ್ಯ, ಬಾರೋ ನಿನ್ನ ಮುಖ ತೋರೋ ನಿನ್ನ ಸರಿಯಾರೋ, ಜಗದರ ಶೀಲನೇ ಬಾರೋ ನಿನ್ನ ಮುಖ ತೋರೋ ನಿನ್ನ ಸರಿಯಾರೋ, ಜಗದರ ಶೀಲನೇ బారో కృష్ణయ్య. కళ్యాణి రాగం బారు.
కళ్యాణ రంగభావం అది కానీ బాగా అంటే తెలుగు పాడుకుంటే రావో కృష్ణయ్య నీ భక్తులెళ్ళకు ఇప్పుడు రావో. భక్తులెళ్ళకి ఆయన రావాలా, భక్తులు అక్కడికి పోవాలన్నా? భక్తి అట్టగే ఉంటుంది. అయితే దానిలో సాధనగా గుర్తించినప్పుడు ఈ తేడా మనకు కనిపిస్తుంది. వాళ్ళకి సాధనకి రా రా మనలో రమ్మంటే భక్తునే రమ్మన్నాడులే, ఇంకోటి కాకుండా రావణుని అనలే అన్నట్టుగా మనం సర్ది చెప్పుకోవాల్సిందే. కానీ నిజభావంలో ఇది కాదు. నిజభావంలో ఎట్లా ఉంటుంది? నీ గ్రహము నేను నాకు వేరే గ్రహింపు అనే మాట తీసేసి మనం చేరుకోవాల్సింది. అంతేగాని ఎక్కడ చేరుకోవాలి? ఇక్కడ. గ్రహింపు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. స్వామిని గ్రహించిన ఇక్కడే ఉంది, అన్యమును గ్రహించిన ఇక్కడే ఉంది. ఈ గ్రహింపు తీసేసి ఈ గ్రహింపు అనేటటువంటి జీవం, ఆ గ్రహింపు అనేటటువంటి జీవంలో జీవించటం అనేటటువంటి తనకు తీసి వెళ్ళిపోతే అప్పుడు తనకేం గ్రహింపు ఉంటుంది? తనకు లోపలిది గ్రహింపు. బయటది తనకు గ్రహింపులో ఉన్నంత కాలము లోపలిది గ్రహింపు రాదు. కనుక స్వామి నువ్వు రావద్దు, నువ్వు ఇక్కడే వచ్చున్నా కదా. స్వామి ఉంటాడంటే నేను నీ దగ్గరే ఉన్నాను కదరా. ఎవడెవడో ఏం పిలుస్తాడో, ఎప్పుడు పిలుస్తాడు, ఎట్లా పిలుస్తాడో, వాళ్ళ కోసం నేను ఎక్కడ చేసేదని మన లోపల కూర్చున్నాడు అంతే. నువ్వు పిలిస్తే వచ్చేది ఎందుకని పిలవకుండానే వచ్చి కూర్చున్నాను కదరా అంటాడు. ఇదట్టుంది. అటు వచ్చి కూర్చున్నాడా, మరి ఇంకే అది తొందర ఉంది కనుక నేను దేశాలు తిరిగి వస్తాలే అంటే, స్వామి లోపలే ఉన్నాడు కనుక నేను దేశాలు తిరిగి వస్తా, తొందర ఉంది. ఇప్పుడు ఆయన రాకపోతే పిలవాలంటున్నారు కనుక నేను కొంచెం అవస్థపడ్డాను, కానీ ఇప్పుడు పర్వాలే అంటే వాడికి ఎప్పుడు కనిపిస్తాడు లోపల. కనుక దేవాలయము, గుడి అనే శబ్దానికి దేవభావము తనలో ఈ విధంగా స్మృతిలో లీనం కావటం దేవాలయం. దేవ స్మృతో లీయతే, స్మృతిలోకి తీసుకోబడతాడు, లీనం కాబడతాడు, సమన్వయం కాబడతాడు. లీనం అంటే సమన్వయం కావాలి, అంటే ఆ ప్రవర్తనకి తాను సమన్వయం కావాలి. ఒక మంచికి చెడుకి అది ఎట్లా ఉంటుందంటే, ఒక మంచి నియమం చెప్పారు చేయమంటే గబుక్కుని ఎట్లా ఉంటుంది? అప్పుడు సినిమాలు చూపించినట్టుగా వాడు ఇక్కడి నుంచి వస్తాడు, ఇప్పుడు చేయకపోతే ఏమైంది, నా రోజైతే ఆయన వెళ్ళిపోతాడు కదా, ఆయన ఏమన్నా చూస్తాడా? ఆయన ఎవడో చూస్తాడా? చేయకపోతే ఏమవుతుంది? తీడు ఇంకోటి ఇటు వస్తాడు, ఇటు వచ్చి ఆయన కోసం కాదే నీ కోసం చేయాలి, నువ్వు అది ఎదిగేసి అని అంటుంది. ఇది బాగానే ఉంది, గబుక్కుని ఎదిపేది. అవును బాగానే ఉంది, కానీ ఎన్ని అడ్డంకులు ఉన్నాయి, ఇవన్నీ దాటుకుంటూ పోవాలంటే ఎట్లా అవుతుంది? మనిషి వల్ల అవుతుందా? మళ్ళీ మనిషిగా పోల్చుకుంటాడు తన్ని. ఇటు వాళ్ళు అవుతాడు, ఇటు వాళ్ళు అవుతాడు. ఈ రెండు పొదురు లేక ఏం చేస్తారు? తలకాయ బుర్ర వేడెక్కుతుంది, వేడెక్కింది అది లాగని లాభం లేదని అని ఇంత మింగి పడుకుంటాడు, సరిపోతాడు. మళ్ళీ తెల్లవారు లేచేటప్పటికి మళ్ళీ ఎట్టిటకాలు ఎట్టెట్టే ఇట్లా మళ్ళీ ఇట్లా చెప్పండి, ఇట్లా ఎట్టెటకాలు అట్టెట్టే. మళ్ళీ వ్యత్యస్త పాదార విందం అంటుండేవారు. వ్యత్యస్త పాదార విందం అంటే ఆ పాదార విందం అన్ని పాట చెప్తే బాగుంటుంది. అది వ్యత్యస్త పాదార విందం అంటే సరిగ్గా ఉండదు అనమాట. వ్యత్యస్తంగా కుటిలంగా కుంటుకుంటూ నడుస్తుంది వ్యత్యస్త పాదార విందం. అలా కనుక ఆలయానికి ఎందుకు పోవాలో తెలియాలి. తర్వాత ఇంకెట్లా ఉంటుందంటే, మనం ఎక్కడ దాకా వచ్చేసాం. ఇప్పుడు ఈ రోజున మన పిల్లల్ని ఎట్టగంటాం? కనీసం అయిపోయింది, వాళ్ళకి వాళ్ళు ఉన్నారు. వాళ్ళైనా మళ్ళీ వాళ్ళ పిల్లల్ని సరిగ్గా కనేటట్టుగా చేయాలంటే మనం ఆచరించి మరి వాళ్ళని తీసుకెళ్లాల్సి వస్తే తీసుకెళ్తాం. ఇంట్లో పూజ మందిరం పెట్టుకోవాలంటే పెట్టుకుంటాం. ఏదైనా వస్తే గబుక్కున పండుగ పబ్బం వస్తే ఆలయాన్ని తీసుకుపోవటం అటువంటి చూపించాలి. లేని పని ఆశలు పెట్టకూడదు. పుట్టినరోజు వస్తే గుడికి పోవడం, పుట్టినరోజు మాట వాడికి జ్ఞాపకం పెట్టకూడదు. బర్త్డే అక్కడ వేసాడు, బర్త్డే ఏం లేదు ఒకటే అబద్ధాలని వాళ్ళకి ఎట్ట చెప్పాలని వాటి చూపించాలి. వాళ్ళకి బుద్ధిలో లోకంలో ఇవి సత్యం అనే భావన రాకూడదు. నువ్వే సత్యం, నువ్వు కాపాడుకుంటూ లోకంలో ఏం చదువుకుంటావు, ఏం చేస్తావు, జరుపుకుంటారో ఎంతవరకు చదువుకుంటావో. మా దగ్గర పిల్లలు వస్తుంటారు, ఇక్కడే పాలకోడేరులో వేద పాఠశాల చదువుకున్న పిల్లలు వస్తుంటారు. వాడు మొన్నవాడు చెప్పాడు, వాడు 2వ తరగతి అయిపోయిన తర్వాత నాకు చదువుగా అనిపించాలని వదిలేశాట. వదిలిపెట్టేసి మరి వేదం చదువుకుంటానంటే మరి తన స్నేహితుడు ఇక్కడ ఉన్నాడు, అతను వైజాగ్లో ఉంటాడు.
వాళ్ళ స్నేహితుని పిలిపించి స్నేహితుడికి అప్పగించాడు. ఇంకో దిన వచ్చాడు 5వ తరగతి దాకా చదివేసి నాకు వద్దనుకున్నాడు అట్లా వచ్చేసాడు. ఆ వేదం చదువుకుంటే ఎంత అవుతుందో వాడు వేస్తుంది. లోకంలో అంతకంటే పవిత్రంగా ఇప్పుడు ఏం కనిపించలేదు కనుక ఆ వేదంతో కూడా ఆయన దగ్గరికి వచ్చేసాడు. అయిపోయి ఏం చదువు రాకపోయినా వాళ్ళతో బతుకుతారు. మరి చదువు అవ్వకుండా వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించేవాళ్ళు వాళ్ళు ఎట్లా డబ్బు సంపాదిస్తారు. అట్లాగే మరి బాగా చదువుకున్న తర్వాత అమెరికా పోయి ఇక్కడ పోయి మాటికి అవస్థపడుతూ డబ్బు సంపాదించి తికమక పడుతూ ఎవరెట్టుంటారు. ఏదైనా దానికి ఒక మంచి శ్లోకం ఉంటుంది. అర్ధయుతోవా క్షేత్రయుతోవా హితపుత్రోవా సుకళత్రోవా సంసారేస్మిన్ మోహిత చిత్త శోచతి శోచతి శోచత్యవ. అర్ధయుతోవా అంటే బాగా డబ్బు దశకం బాగా ఉంది. అర్ధయుతోవా డబ్బున్నవాడైనా, క్షేత్రయుతోవా పొలాలు ఆస్తులు బాగా ఉన్నాయి, క్షేత్రయుతోవా హితపుత్రోవా పిల్లలు కూడా చక్కటి వాళ్ళు, మంచి వాళ్ళంతా హితువులు మంచి వాళ్ళే, సుకళత్రోవా పెళ్ళాం కూడా చాలా మంచిది. ఇన్ని అయినప్పటికీ కూడా సంసారేస్మిన్ మోహిత చిత్త అస్మిన్ సంసారే, ఈ సంసారంలో మోహంలో పడి సత్యం అనుకున్న వాడు ఎట్లా ఉంటా అంటే వాళ్ళు ఏమన్నా కొడుకులా, వాళ్ళు ఏమన్నా పెళ్ళామా, వాళ్ళ ఆస్తులా, నీతో వచ్చేవా, నీతో ఉండేవా, అవి ఏమన్నా అవి ఎంత బాగున్నా దాన్ని కట్టుకుందాం అనుకున్నప్పుడు సంసారేస్మిన్ మోహిత చిత్త శోచతి శోచతి శోచత్యవ. వాడు ఏడుస్తాడట. ఎందుకు? భ్రాంతి. తన స్వరూపం అందనందువల్ల అందని వాడే అవుతాడనమాట. కనుక మనం అర్థం చేసుకుని మరి మన స్థానంలోనే మనం ఉంటూనే మనం ముందు దాన్ని మనది మనం కూర్చుకుని అది చేసిన తర్వాత అప్పుడు మన స్వామి ఎట్లా ఉంటారో, ఎట్లా మనకు హితవుగా మన పరిసరాలు ఎట్లా కూర్చుకోగలమో, ఆ కూర్చుకుని మనకు అడ్డంకు లేకుండా ఎట్లా చేకూర్చుకోగలమో అటువంటి శక్తి అంటే బుద్ధి శక్తిని కూడా మనకు స్వామి ఇస్తాడు. అవునా? మన భావి జీవితం మనకు తెలియదంటే పరివర్తన లేని మనకు తెలియదు. పరివర్తనకు సాధన తెలిసిన వాళ్ళకి నా భావి జీవితం నాకు తెలుసు. నా భావి జీవితం ఏమిటంటే ఈరోజు నేను చెప్తా. నా భావి జీవితం అంటే అర్థమవుతుంది మీకు? భావి జీవితం అంటే బావే. భావి జీవితం అంటే భవిష్యత్తు నా జీవితం ఎట్లా ఉంటుందంటే అన్నిటినీ లేదు అని హేయ భావంతో బతుకుతా. నా భవిష్యత్ జీవితం ఇది. ఏనాటికైనా ఇది అందరూ చేయవలసిందే. ఎవరిని విడిచిపెట్టదు, ఏ జీవుని విడిచిపెట్టదు సృష్టి. విడిచిపెట్టి లాక్కుపోయేదాకా మనం బర్రెగూడలో లాక్కుపోవడానికి కాదుగా. ఎట్లా ఉంటారు? నేను ప్రీతిపూర్వకంగా వెళతా. నా భావి జీవితం ఇది. నా జీవితాన్ని నిర్మాణం చేసుకునేది నేనే అని గుర్తించి చేసినప్పుడు అప్పుడు దేవాలయం అవుతుంది. ప్రవర్తన యందు లీనమవుతాడు. నిజ ప్రవర్తన ఎక్కడ ఉంటుందో లీనమవుతాడు. ఎక్కడి నుంచి బయటగా చెప్పబడినటువంటి దేవాలయము, బయటగా చెప్పబడినటువంటి సంసారము, బయటగా చెప్పబడినటువంటి వ్యవహారము, బయటగా ఎన్నెన్ని కూర్చున్నప్పటికీ వాటన్నిటి ఎందుకు కూడా వాటికంటే విలక్షణమైనటువంటి వేరైనటువంటి స్వరూపమే నాది అని ఎప్పుడు గుర్తిస్తాడో అప్పుడు మనము దేవాలయమును సందర్శించిన వాళ్ళమవుతాం. వికలం కాకుండా, చెడిపోకుండా దర్శనం చేసిన వాళ్ళ అవుతా ఉంటుంది శాస్త్రం. ఇప్పుడు మనం దేవాలయానికి పోవటం కూడా ఆ అర్థంతోనే పోవాలి. కులుక్కుంటూ దేవాలయానికి పోయేవాడు అడ్డమంచి కట్టినట్టుగా అడ్డమంచి వేసిన అడ్డమంచి కట్టినట్టు చీరలు కట్టుకుని అదే ప్యాంట్లు చొక్కాలు వేసుకుని దేవాలయానికి పోతే ఇప్పుడు దేవాలయానికి పోయిన వాళ్ళు అవుతాడు వాడు అసలు. జేబులో సిగరెట్ ప్యాకెట్ పట్టుకుని దేవాలయానికి పోతే దేవాలయానికి పోయినట్టు వస్తాడు వాడు. మాంసం తినేవాడు ఇప్పుడు దేవాలయానికి పోతే పోయినాడు వస్తాడు వాడు. అక్కడ ఉన్న శుద్ధ స్వరూపం ఏమని ఊహించావు నువ్వు? ఒక మగవాడు కలిపితే నీ ఆడపిల్ల ఇచ్చేసి పెళ్లి చేస్తావంటే చూసి చూడకుండా ఎటు చేస్తారు. అట్లాగే సమవుజ్జి స్వామి యొక్క శుద్ధ స్వరూపాన్ని తెలుసుకొని అప్పుడు మనం పోవాలి. ఆ కట్టెల లోపలికి పోయినంత మాత్రం చేత దేవాలయానికి పోయినవాడు అవుతాడండి. దేవాలయం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఆలయం ఇక్కడ ఉంది. ఇక్కడ చేసుకోకుండా అక్కడ పోయినంత మాత్రం చేత ఎట్లా ఉంటుంది?
లోకం ఎట్లా లోకం అట్లా భ్రాంతిగానే ఉంటుంది. సరే, లోకం అంతా ఉంటే వాళ్ళ మనకి ప్రమాణం కాదుగా, తనకు తనే ప్రమాణం. రేపు తనే తనకు సంజాయిషి చెప్పుకోవాలి. అందువల్ల అటువంటి హీనస్థితి రాకుండా బతకడం అనేటటువంటిదే దేవాలయం. తన ప్రవర్తనను తాను స్మృతిలోకి తీసుకుని అక్కడ లీనం కావటం అనేటువంటిది దేవస్య ఆలయ, దేవాలయం. గుడికి పోదామా, దేవాలయానికి పోదామా? చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవాలయం పోదామా. మరి రేపు చూడడం మిమ్మల్ని దేవాలయానికి పోదామా లేదు? మార్పు చేసి వస్తారా? ఏమో మరి అంత కట్టుదిట్టం అయితే రాలేపోటి. ఇట్లా ఉండాలంటే భరతనాట్యం చేసేటప్పుడు వేషం ఎప్పుడు వేయాలి? భరతనాట్యం వేసే ముందు మేకప్ చేసుకోవాలా లేదా? అట్లాగే ఏంట దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టుగా మనకు ఏదో ఒక భావన మనకు కలిగినప్పుడు అప్పుడు చక్క పెట్టుకోవటం అనేటటువంటిది అది విజ్ఞుల లక్షణం. చూద్దాంలే, ఇప్పుడేం తొందర ఏముంది కనుక. ఈ మాట వచ్చేటప్పటికి మేము మారుతాంగా, నీకెందుకు నాకేమీ లేదు, నీకెందుకు లేదు, నాకెందుకు లేదు. దేవాలయం అరే, దేవాలయానికే పోయినవాడు అయితే, తిన్నవాడివే అయితే స్మృతిని తీసుకున్నవాడు అవుతాడు. అది వాడు తిన్నవాడు. అట్లా లోకంలో చక్కటి నిర్వచనాలు చేసుకుంటూ మనకు శాస్త్రం మనకు చెప్తున్నది. దేవాలయానికి పోదామా? పదండి.